Good morning, one and all. Welcome to Vedic Math Series Day 4. Today's topic multiplication of number with series of ones. ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు ఎస్టర్డేస్ హోంవర్క్స్ చూద్దాము. దాని తర్వాత మళ్ళీ ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్ విత్ సిరీస్ ఆఫ్ నైన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం ఐ గివెన్ హోంవర్క్ 777 సో దీని ఎల్హెచ్ఎస్ పార్ట్ వచ్చేటప్పటికి ఏం చేయాలి, మన పైన ఉన్న నెంబర్కి -1 చేయాలి. 776 ఇస్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్. ఆర్హెచ్ఎస్ పార్ట్ ఈ 99లోంచి ఈ 77ని తీసేసి దానికి +1ని యాడ్ చేయాలి. 9లోంచి 7 తీస్తే 2, కానీ +1 యాడ్ చేయాలి కాబట్టి 3. 9లోంచి 7ని తీసేస్తే 2, 9లోంచి 7ని తీసేస్తే 2. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 7762223 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ 65,432ని 99,999తో మల్టిప్లై చేయాలంటే మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ని ఏం చేయాలంటే -1 చేయాలి. పైన నెంబర్కి -1 చేస్తే 6543 ఈజ్ అవర్ ఎల్హెచ్ఎస్ పార్ట్. నేను ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం. ఒకే నెంబర్ని మళ్ళీ చెప్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకని నేను మధ్యలో ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. So how we got this number? 65432 లోంచి -1 చేస్తే ఈ నెంబర్ వచ్చింది మనకి. సో నెక్స్ట్ 9లోంచి 2ని తీసేస్తే 7 + 1 ఈజ్ 8. నెక్స్ట్ 9లోంచి 3 తీసేస్తే 6, 9లోంచి 4ని తీసేస్తే 5, 9లోంచి 5ని తీసేస్తే 4, 9లోంచి 6ని తీసేస్తే 3. How we get this number? 99999 - 65432 and +1. This is our final answer. So one more example. 427ని 9999తో మల్టిప్లై చేయాలన్నప్పుడు ఈ 422 ఈజ్ 3 డిజిట్ నెంబర్, 9994 ఈజ్ 4 డిజిట్ నెంబర్. అలాంటప్పుడు దీనికి ముందు ఒక 0ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇది కూడా 4 డిజిట్ అవుతుంది, వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. అందుకని దీని ముందు ఒక 0ని ఇంక్లూడ్ చేద్దాం. సో దెన్ వి స్టార్ట్ మల్టిప్లయింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ ఫస్ట్ స్టెప్? సో subtract -1 from above number, that is 0, 4, 2, 6 is the LHS part. RHS part 9లోంచి 7 తీస్తే 2, 2 + 1 is 3, 9 - 2 is 7, 9 - 4 is 5, 9 - 0 is 9. This is our final answer. Next, first one, 9703ని 99,999తో మల్టిప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ 9702, 9లోంచి 3ని తీస్తే 6, 6 + 1 4, 6 + 1 is 7, 7, 9 - 0 is 9, 9 - 7 is 2. So this is 5 digit number, so we have to put 0. 9 - 9 is 0, 9 - 0 is 9. This is our final answer. So I think you got it. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు 9 డిజిట్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, రిమైనింగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి.
ఇప్పుడు 9 డిజిట్ నెంబర్ ఏమో తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఇంకొక టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఈ 99ని రౌండ్ అప్ చేస్తాం అనమాట. 99 బికేమ్ రౌండ్ అప్ చేస్తే 100 అవుతుంది. సో ఇంతకు ముందు నెంబర్ని 100తో మల్టిప్లై చేసి అందులోంచి ఆ నెంబర్ని 1 టైం రిమూవ్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ ఈ నెంబర్ని రౌండ్ అప్ చేస్తే ఇట్ బికేమ్ 100 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, 6597 ఇంటూ 100 ఈజ్, మీకు అర్థం కావాలని నేను క్లియర్గా వేస్తున్నాను, లేకపోతే సింపుల్గా ఒకే స్టెప్లో విత్ ఇన్ 2 minutesలో మనం కంప్లీట్ చేయొచ్చు. 659700 ఇందులోంచి 6000 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. 10లోంచి 7 తీస్తే 3, ఇక్కడ ఆల్రెడీ బారో ఇచ్చాం కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 9 తీస్తే 0, ఇక్కడ మళ్ళీ బారో ఇచ్చాం కాబట్టి ఇక్కడ 6. 6లోంచి 5 తీస్తే 1, 9లోంచి 6 తీస్తే 3, 5, 6 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. 74976ని 999తో మల్టిప్లై చేయమన్నప్పుడు ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ బికేమ్ 74976 సో రౌండప్ చేస్తే 1000 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేయాలి. 9 4 7 4 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 9ని తీస్తే 0, 5లోంచి 4 తీస్తే 1, 0, 9 4 7 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఈ నెంబర్ని 999ని రౌండప్ చేస్తే 1000 వస్తుంది. అందుకని దీని పక్కన 3 zeros ఇంక్లూడ్ చేసుకొని ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు 74901024 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్ విత్ సిరీస్ ఆఫ్ వన్స్. సో ఏదైనా నెంబర్ని మనం 11తో మల్టిప్లై చేయాలన్నప్పుడు ఎలా ఈజీగా చేయాలి ఇన్ వేదిక్ మ్యాథ్స్ చూస్తే, 32ని 11తో మల్టిప్లై చేయమన్నప్పుడు, సో ఫస్ట్ డిజిట్ ఈజ్ యూనిట్ డిజిట్ ఈజ్ 2 అండ్ 10th digit ఈజ్ 3. ఫస్ట్ ఇవి 2 digits ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ 3 digits వస్తుంది. సో 1 2 3. సో ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా 2 రాసుకోండి, ఇటు పక్క లాస్ట్ డిజిట్ ఈజ్ 3. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ చేస్తే వచ్చేది 5 కాబట్టి 5ని మధ్యలో రాయాలి. అర్థమైందా? సో 32 ఇంటూ 11 అంటే 3 2 రాసేసి మధ్యలో వదిలేసేయాలి. 3 + 2 ఈజ్ 5. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 47 ఇంటూ 11. సో లాస్ట్ నెంబర్ ఈజ్ 7, ఫస్ట్ నెంబర్ 4 రాయాలి కదా, 5 ఎందుకు రాశారని మీకు డౌట్ రావచ్చు. సో వీటి రెండింటినీ మనం యాడ్ చేస్తే 4 + 7 బికేమ్స్ 11 వచ్చింది కాబట్టి ఈ 1 పక్కదానికి వెళ్తే క్యారీ అయింది, 4 + 1 5 అయిందనమాట. అర్థమైందా? 47 ఇంటూ 11. సో ఫస్ట్ 7 రాసేసుకున్నాను, ఇక్కడ 4 రాసుకున్నాను. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది, 11 అయింది. ఎలా అంటే ఫస్ట్ 4 తర్వాత 7, కానీ ఇక్కడ 1 డిజిటే రావాలి, 2 digit వచ్చింది. ఈ 1 ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 517 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 64 ఇంటూ 11. 6 ఇక్కడ రాసేసుకోవాలి, 4 ఇక్కడ రాసేసుకోవాలి. 6 + 4 ఎంత, 10. మనకి 2 digit నెంబర్ కాబట్టి 3 digit ఆన్సర్ వస్తుంది. సో 10 అంటే 0 ఇక్కడ రాసుకొని 1 ఈజ్ క్యారీ, దట్ ఈస్ 704 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 3 digitతో మల్టిప్లై చేద్దాం 11ని. సో ఫస్ట్ 3 digit నెంబర్ కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ 4 digits ఉంటుంది.
4 బ్లాక్స్ని వేసుకోండి. అంటే 4 డాషెస్ 1 2 3 4 లైక్ దిస్. ఫస్ట్ డిజిట్ ఈస్ 2, లాస్ట్ డిజిట్ ఈస్ 6. సో ఇవి రెండింటిని కలిపితే 5 + 2 ఈజ్ 7, 6 + 5 ఈజ్ 11. సో 1 into 1 క్యారీ. సో 7172 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. 652ని 11తో మల్టిప్లై చేసినప్పుడు ఇది 3 డిజిట్ కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 4 డిజిట్ అవుతుంది. సో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోండి. మధ్యలో డిజిట్స్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్ని దాని ముందు డిజిట్తో యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 5ని 6తో యాడ్ చేస్తే 11 వచ్చింది కాబట్టి 1 ఇక్కడ వేసుకొని 1ని క్యారీ చేసుకుంటే 7172 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇదే మోడల్లో ఇంకొకటి 300102ని 11తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఇది 4 డిజిట్ నెంబర్. ఆన్సర్ ఎన్ని డిజిట్స్ వస్తుంది? ఎస్, ఇట్స్ కరెక్ట్, ఇట్ ఈస్ 5 డిజిట్ నెంబర్. సో 5 బ్లాంక్స్ వేసుకొని ఇలా 5 బ్లాక్స్ డ్రా చేసి ఫస్ట్ డిజిట్ ఈస్ 2, యూ నో వెరీ వెల్. థర్డ్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఈస్ 3. ఎల్హెచ్ఎస్ సైడ్లో ఉన్న లాస్ట్ డిజిట్ వచ్చేసి 3, ఆర్హెచ్ఎస్ సైడ్లో ఫస్ట్ బ్లాక్ వచ్చేసరికి 2. రిమైనింగ్ 3 డిజిట్ని మనం కనుక్కోవాలి. ఎలా? లాస్ట్ డిజిట్ దాని ప్రీవియస్ డిజిట్. 0 + 2 ఈజ్ 2, 0 + 1 ఈజ్ 1, 1 + 3 ఈజ్ 4. సో మీకు ఇంకొంచెం క్లియర్గా అండర్స్టాండ్ కావడానికి నేను ఇక్కడ రాస్తాను. 2 + 0 దాని ప్రీవియస్ నెంబర్ 1 + 0. ఈ నెంబర్ ఎలా వచ్చింది? 3 + 1. సో నెక్స్ట్ 290126 11తో మల్టిప్లై చేసినప్పుడు అది ఎన్ని డిజిట్ నెంబర్? 3 4 5 6 7 డిజిట్ నెంబర్. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 8 డిజిట్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ రాసుకోండి. ఫస్ట్ నెంబర్ ఈజ్ 2, లాస్ట్ నెంబర్ ఈజ్ 5. సో వాటిని మనం యాడ్ చేస్తూ వెళ్దాం. 1 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. So first number is, last number is 2. 6 + 5 11. ఇక్కడ క్యారీ ఇక్కడ 1 ఉంది. ఓకేనా? 6 + 2 ఈజ్ 8. 8 ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి ఇది 9 అయింది. సో దీని తర్వాత నెంబర్ 2 + 1 ఈజ్ 3. నెక్స్ట్ 1 + 0 ఈజ్ 1. 0 + 9 is 9. 9 + 1 is 11. ఇది క్యారీ ఇంక్రిమెంట్ అండి. సో ఇట్ బికేమ్స్ 3. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మీకు ఈరోజు కూడా కొన్ని హోంవర్క్స్ ఇచ్చాను, వీటిని ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఆన్సర్స్ని. రేపు వీటికి సంబంధించిన ఆన్సర్స్ నేను రివీల్ చేస్తాను. ట్రై టు డూ మోర్ ప్రాబ్లమ్స్. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎక్కువగా చేయండి. అప్పుడు మనకి టెక్నిక్ అనేది మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఏదైనా ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని, ఆ టెక్నిక్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అప్కమింగ్ సెక్షన్లో వీటికి సంబంధించిన వర్క్షీట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాటిని మీరు సాల్వ్ చేయడం వల్ల మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.